మరి ఈరోజు నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు రాములు మహారాజు గారితో నందిపేట ఆశ్రమం నుండి బయలుదేరి పండరిటూరు వెళ్తూ మరి మార్గ మధ్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పెద్దలు వారి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి షోలాపూర్లో వారిని ఫోన్ చేసి మాట్లాడిన వెంటనే వారు మమ్మల్ని ఘనంగా ఆహ్వానించి స్వాగతించి మరి రాములు మహారాజు గారిని మా అందరినీ కూడా మరి శ్రీ గణేష్ పిరమిడ్ ధ్యాన మందిరం షోలాపూర్ మెయిన్ సెంటర్లో ఉన్న ధ్యాన మందిరాన్ని ఆహ్వానించి చాలా అద్భుతమైనటువంటి ధ్యాన మందిరాన్ని ఈ షోలాపూర్లో నిర్మించడం చాలా గొప్ప విషయం. మరి పత్రిజీ గారు జన్మించిన నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మాస్టర్ గారు మరి వ్యాపార నిమిత్తము షోలాపూర్కి వచ్చి మరి ఈ ప్రాంతంలో కూడా ధ్యానుల్ని శాకారుల్ని తయారు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ ప్రాంతంలో మున్సిపాలిటీకి చెందినటువంటి మేయర్ గారితో మాట్లాడి మరి గురువు గారు చెప్పిన శాకార ధ్యాన ప్రేమి జగత్తుకు వారు చేస్తున్న కృషి చాలా గొప్ప విషయం. మరి వారు ఆర్మూర్ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంతానికి వచ్చి మరి ఈ జగత్తుకు కృషి చేయడం అనేది చాలా విషయం. మరి మహారాజు గారిని మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ ప్రాంత మాస్టర్లందరినీ పరిచయం చేసి మరి ఆర్మూర్ ప్రాంతానికి ఈ షోలాపూర్లో ఉన్నటువంటి మాస్టర్లందరినీ కూడా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో 2 పిరమిడ్ సిద్ధేశ్వర పిరమిడ్కు వాళ్ళని తీసుకురావాలన్న మంచి సంకల్పం చంద్రశేఖర్ రెడ్డి గారికి వారికి ధన్యవాదాలు. శాంతి అంటేనే ప్రశాంతత కావాలి, అయితేనే మనం ఉన్న మార్గంలో. కానీ ప్రపంచంకి వచ్చిన ఇది అది అది పరుగులు ఎత్తి సంపాదించి ఏం చేసుకుంటారు? ఇక్కడ అన్నం పేరింట పట్ట ఎవరైనా వస్తే మన ఇంటికి వస్తే ఇక్కడ అన్నం పెట్టాలి. అది దేవుడిస్తే అద్దనేది లేదు. మరీ పరుగులు ఎత్తి సంపాదించినా కానీ ఎక్కడే బదులు పెడితే ఫోటో అవుతాం. ఇట్లాంటి సమాజంలో ఇలాంటి ఒక అవకాశం తను ఒక ఫ్యాక్టరీ పెట్టడము, ఒక సమాజాన్ని ఇవ్వడం, మళ్ళీ ఇలాంటి మార్గదర్శనంలోకి రావడం అంటే మనందరికీ జ్ఞానోదయం. అంటే ఒక్కరితో 50 మందికి 50 మంది వేలాది మందికి భద్రుడు ఒక్కడు మనకు జ్ఞానోదయం చెప్పిండు. ఆదిశంకరాచార్య కూడా ఈ జ్ఞానం మనకు అందించింది. కానీ మన వాళ్ళు కోరు ఉందని బయటకు కాబట్టి భద్రుడితో మన నిజామాబాద్ జిల్లాలే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా ఇతర దేశాలలో కూడా వ్యాపించిపోయి అంటే ఉన్నత స్థానం ఇప్పుడే ప్రయత్నం చేయాలి. లేకపోండి ఎప్పుడు ఏ క్షణం పోతుందో శరీరం ఎవరు తెలియదు. तो पिछले साल पूरा हिंदुस्तान का सालों होगा वहाँ पे बहुत बड़ा कार्यक्रम है। 1.5 लाख लोगों का 5 दिन का कार्यक्रम है। वही कार्यक्रम कल से अपना पंडरपुर में चालू हो रहा है। इसके लिए विरोधी वहाँ से निकला है।